ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. వ్యాస మహర్షి మనకు సాక్షాత్తు భగవంతుడే. వ్యాసావతారం అంటారు. అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు వ్యాసుడిగా అవతరించాడు ఈ జ్ఞానాన్ని లోకానికి అందించడం కోసమని పెద్దలు అంటారు. అలాంటి మహానుభావుడు శబ్దమయమైనటువంటి వేదరాశిని విభజించాడు. చతుర్వేదాలుగా భజించాడు, ఉపవేదాలుగా భజన చేశాడు. అష్టాదశ పురాణాలను లోకానికి అనుగ్రహించాడు. శ్రీమన్ మహాభారతాన్ని అనుగ్రహించాడు. అట్లాగే భాగవతాన్ని అనుగ్రహించాడు. అలాంటి మహానుభావుడు ఒకరోజు దిగులుతో ఉన్నాడట. ఎన్నో కఠోరమైనటువంటి వ్రతాలను చేశాను, వేదాలను విభజించాను, అహితాగ్నిగా ఉన్నాను, ఆచార్యుల్ని గౌరవించాను, గురువుల్ని పూజించాను, శాస్త్రం చెప్పినటువంటి కర్మలన్నింటినీ కూడా విధిగా ఏమాత్రం లోకం లేకుండా నేను చేశాను. వేదాల్లో ఉన్న అర్థాన్నంతా కూడా మహాభారత రూపంలో వెల్లడించానే. ఈ రకంగా స్త్రీలు కానీ శూద్రాదులు కానీ తమ తమ ధర్మ కర్మలు చక్కగా నిర్వర్తించేట్టుగా చేశాను కదా. ఇంత చేశానే కానీ అదేమి నా ప్రారంభమో, నా అంతరాత్మకు నాకు సంతోషం కలగడం లేదు. మనసంతా అశాంతిగా ఉంటున్నది, చికాకుగా ఉంటున్నది నాకు. మరి నేను చేసినటువంటి భగవత్ కైంకర్యం అంతా కూడా నా మనసులో ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు కాలేదా? అవన్నీ కూడా ప్రీతిగా స్వీకరించలేదా? ఇందువలన జరుగుతున్నది. అన్నీ చేశాను కదా అని. కానీ నాకు అనిపిస్తోంది, హరిభక్తులైనటువంటి యతులకి పరమహంసులకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి భాగవత స్వరూపాన్ని మాత్రం చెప్పడం మర్చిపోయానే. ఎంత పొరపాటు చేశాను. ఏదో తెలివి తక్కువతనంలో చేసింది ఇదంతా. అయ్యయ్యో అని వ్యాస మహర్షి విచారిస్తూ కూర్చున్నట్ట. ఆ సమయంలో వ్యాసుడు దగ్గరికి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి వారు సర్వ శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నింటి కూడా వైశారజ్యం సంపాదించినటువంటి నారద మహర్షి ఆకాశ మార్గాన వెళుతూ వచ్చాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి వీణని మహతి అంటారు. ఆ మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణ స్వరం, ఆ నారాయణ నామం నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన నోట వెంట వెలువడేటటువంటి హరినామ సంకీర్తనం అనేటటువంటి అమృత ప్రవాహంలో మహాయోగులంతా కూడా పరవశించిపోతూ ఉంటారు. ఆయన బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులను విస్తరిస్తూ ఉంటాయట. పోతనగా చెప్తున్నారు. ఆయన ఒంటి నిండా ధరించినటువంటి తులసిమాలలు, సుగంధాలు గగనాంగణం అంతా కూడా నిండి వ్యాపించి ఉన్నాయట. విష్ణు భక్తులు తులసిమాలను ధరిస్తారు, శివభక్తులు రుద్రాక్షలు ధరిస్తారు. ఈయన విష్ణు భక్తుడు కనుక నిత్యము నారాయణ నామస్మరణ పారాయణుడు కాబట్టి ఒళ్ళంతా కూడా తులసిమాల ధరించి ఉన్నట్ట, మెడంతా కూడా ధరించి ఉన్నట్ట. ఆ విధంగా వెళుతూ వ్యాసుల వారి ఆశ్రమానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి మా నారద మహర్షిని ఆమెని వినయశీలుడు, వేద విభాగ విద్యా సముల్లాసుడు, సంసార దుఃఖాలను లేనటువంటి వాడు, మనోవిజ్ఞాన సాంద్రుడు అయినటువంటి వ్యాసముని చంద్రుణ్ణి సందర్శించాడట నారద మహర్షి. ఈ విధంగా తన ఆశ్రమానికి వచ్చినటువంటి నారదుడిని చూచి పరాశరుడు, అంటే పరాశరుడు వారి యొక్క కుమారుడు కదా, యథావిధిగా పూజించాడు, అతిథి సత్కారాలు చేశాడు. అప్పుడు నారద మహర్షి మధురమైనటువంటి మందహాస సుందర వదనారవిందంతో ఆ మహతి విపంచిని మెల్లగా మిడుతూ అన్నాడు కదా, ఏమయ్యా, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్యురిపు షట్కపి విజేతవు బ్రహ్మతత్వ విన్నేతవు యోగినేతవు వినీతుడవు ఈవు చెలించి చల్లరే
కాతరు కైవడిన్ భగవ కారణమేమి పరాశరాత్మజ. ఓ పరాశర నందన వ్యాస, నీవు ధాతువు కదా, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించావే, వేదాల తాత్పర్యాన్ని చక్కగా తెలుసుకుంటేవి కదా. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటటువంటి ఈ అరిషట్ వర్గాన్ని జయించేవి కదా. పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించావే. యోగులలో నువ్వు అగ్రేసరుడివి, మహర్షివి, వినయసంపన్నుడివి. ఇటువంటిది మహానుభావుడి నువ్వు ఎందుకయ్యా ఈ రంగా చలించిపోయి పిరికివాళ్ళలాగా విచారిస్తూ కూర్చున్నావు, ఏమయ్యా అని అడిగారట. అడిగితే అప్పుడు మహామణి, నీకు తెలియందేముందయ్యా, బ్రహ్మమానస పుత్రుడు శ్రీమన్నారాయణ సంకీర్తన పరుడైనటువంటి ఆ సంకీర్తన జ్ఞానాన్ని స్వీకరించావు, దశ దిశలా సంచరిస్తూ ఉంటావు, మహత్తరమైన తత్వోపదేశంలో అందవేశన చేయనిపించుకున్నావు, బాగానే ఉంది. కానీ సూర్యభగవానులాగా ముల్లోగా సంచరిస్తూ ఉంటావు, వాయుదేవుడిలాగా అందరి మనస్సుల్లో మెలుగుతూ ఉంటావు, సమస్య తెలిసినటువంటి వాడు. అసలు నీకు తెలియని ధర్మం అంటూ ఉన్నదా? నీకెదుగరాని ధర్మము లోకములను లేదు, బహు విలోకివి నీవున్, నా కొరత ఎట్టిదంతయు నాకును వివరింపమయ్య నారద కరుణం. నీకు తెలియని ధర్మం అంటూ లేదు, ఈ లోకంలో అన్నీ తెలిసినటువంటి వాడు నువ్వు, బాగా ఆలోచిస్తావు. నాకు ఎందువల్ల ఈ ప్రారంధం పట్టిందో, ఎందువల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయిందో, ఎందుకు నాకు ఇష్టం వచ్చిందో దయతో నాకు ఎవరేం చెప్పవలసింది అని అన్నాడు. అంటే నారద మహర్షి చెప్పాడు, ఇక్కడ పట్టంతా ఉంది. ఏమని చెప్తున్నాడు? నిజమేనయ్యా, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అందులోన ఇంచుక కాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నగాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరిను తింబమి నార్య పూజిత. అద్భుతమైన విషయం అండి. నాకు మహా విషయాలు తెలుసు, మహాశాస్త్రాలు తెలుసు. మన శాస్త్రి గారు వచ్చారు, మేనేజర్ గారు, అక్కడ తిప్పండి ఒకసారి. మా సర్వేశ్వర శాస్త్రి గారు కూడా వంటాని కోసం వచ్చారు. అయినా మళ్ళాగానే సీనియర్ సిటిజన్, సమయానికి వచ్చాడు ఆయన, నల్ల మహర్షి వచ్చినట్టుగా. ఏం చెప్తున్నాడు ఆయన? అంచితమైన ధర్మచయమంతయు చెప్పిదివి ఆర్యపూజిత, నీవు అశేషాలైనటువంటి ధర్మ విశేషాలన్నీ వెల్లడించావు. అయితే అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. నువ్వు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అందులో హరినామం గురించి కానీ విష్ణు కథల గురించి కానీ కొంచెం కొంచెం మాత్రమే చెప్పావు తప్ప చక్కగా సమగ్రంగా చెప్పబోతివే. ఎన్ని ధర్మాలు చెప్తే మాత్రం ఏమిడయ్యా, భగవంతుడు సంతోషిస్తాడా? వాసుదేవుడి శ్రీమన్నారాయణ గుణ విశేషాలు అందంగా అవన్నీ చెప్పాలి. కానీ అది చెప్పాను, ఇది చెప్పాను, ఆ తత్వం ఈ తత్వం చెప్పానంటే ప్రయోజనం ఏముందయ్యా? ఎక్కడైతే ఎన్ని విషయాలు చెప్పినా, ఎక్కడైతే హరినామస్మరణ లేదో, ఎక్కడ గోవిందనామస్మరణ లేదో, ఆ చెప్పినవన్నీ కూడా అశాంతికారకమే కానీ శాంతికారకములు కాదు అని చెప్పాడు. అని చెప్పి ధర్మములు ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములు నిన్నగాక, నీకు నీ కొంచెము వచ్చుటల్ల హరిగోరిను తుంపమి నార్య పూజిత. హరికథా వైభవాన్ని అయిపోతుంది కాబట్టి నీకు వచ్చిన కష్టం అదేనన్నాడు అని ఇప్పుడు చెప్తున్నాడు విశేషాన్ని. హరినామస్తుతి చేయు కావ్యము, హరినామస్తుతి చేయు కావ్యము, సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజతమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదు. అయోగ్య దుర్మద దత్తాకృతిని తేల్చిపడేశాడండి బోధన గారు. ఇన్ని విషయాలు చెప్తే ఏమిటయ్యా? బ్రహ్మాండ చిత్రమైన కవిత్వం రాశావు, ఎక్కడైనా హరినామ చేశావా? గోవిందనామ స్మరించావా? మహా విషయాలు చెప్పాను, మహాప్రవచనం చేశావంటే ఏమీ ప్రయోజనం దానివల్ల? కాబట్టి హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో కరహంస పంక్తులతో శోభాయమానమైనటువంటి మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేనటువంటి కావ్యం
చిత్ర విచిత్రాలైనటువంటి అర్థాలతో ఉన్నప్పటికీ కూడా, మహాకవిత్వంతో పటుత్వంగా ఉన్నప్పటికీ కూడా, అదే దుర్గంధభూయిష్టమై కాకులు మూగి ఎంగిలాకులు పీకుతాయే, ఆ కాకులు మూగిన ఎంగిలాకులు బురదగొంటలాగా శోభాకరం కాదు అన్నాడు. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అయ్యా నేను హరినామం చేస్తూ ఉంటే మనం విశ్వాసం చదువుతుంటారు మన కొండాపూర్ రామాలయంలో, అమ్మవారి గుడి దగ్గర ఏమన్నా లలిత సహస్రనామం చెప్తారు. మరి మేము తప్పులు చదువుతున్నాం కదా, మా దోషం రాదా మాకు అంటే రాదు అని చెప్తున్నాడు మహానుభావుడు నాదుడు. ఎందుకని? అపశబ్దంబుల కూడియన్, ప్రొనౌన్సియేషన్ తప్పొచ్చిన, స్పెల్లింగ్ తప్పొచ్చిన, మాట తప్పిన, ఏదైనా పలకడంలో తేడా వచ్చిన అపశబ్దంబుల కూడియన్ హరి చరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయుగావున హరిన్ భావించుతున్ పాడుచున్ జపములు చేయుచు వీనులన్ వినుచు అశాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞతింపుమా. ఓ తత్వ విశారదా, నీవే ఆలోచించుడు. ఎన్ని అపశబ్దాలతో ఉన్నప్పటికీ కూడా మాత్రాహీనంది యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే అని చెప్తున్నామే. ఎన్ని అపశబ్దాలతో కూడి ఉన్నప్పటికీ కూడా పవిత్రమైనటువంటి హరి సంబంధమైనటువంటి చరిత్ర, హరి అంటే నారాయణి సంబంధించిన విషయం, అంటే శ్రీహరి యొక్క వైభవాన్ని గురించి చెప్పే విషయాల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా, దాంట్లో దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి దోషాలు అంటవు. పవిత్రమైనటువంటి హరి చరిత్రంతో కూడిన కావ్యాలు సకల పాపాలను కూడా పటాపంచలు చేస్తాయి. అందువలన సజ్జనుడైనటువంటి తపోధనులు శ్రీహరిని భావిస్తూ, స్మరిస్తూ, సేవిస్తూ, వారి లీలలని గానం చేస్తూ, ఆయన నామం జపం చేస్తూ, ఆయన కథలు చెవులారా వింటూ ఎప్పుడు కూడా ఆయననే కీర్తిస్తూ తమ జన్మను సార్థకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అపశబ్దములు ఉన్నాయి కదా అని చెప్పి హరినామం మానేయవద్దు. ఎంత పండిత ప్రకాండుడైనా భగవంతుడైనటువంటి గోవిందుడి యొక్క కథా విషయాలని, ఆయన నామస్మరణని, ఆయన సందర్భాన్ని, ఆయన సంకీర్తనని లేకుండా నువ్వు ఎంత గొప్పవాడివైనా ఏమి చెప్పినా అవన్నీ కూడా దుర్గంధభూయిష్టమై కాకులు మూగిన ఎంగిలాకులు బురదగుంటలాగా శోభాకరం కానే కాదు అని చెప్పాడు నారదుడు. జై శ్రీరామ్.